సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా గుండు కొట్టించేసాను. సో మనమైతే ఈరోజు ఎక్కడికి వచ్చామంటే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకంటే కూడా నేను చాలా యాంగ్జైటీకి అయితే ఉన్నా. లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకైతే లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. సో లేట్ లేకుండా మనమైతే ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ అయిపోయి లోపల వ్లాగ్ చేస్తాం. సో గైస్, లోపలికి వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ అయితే తీసుకోకూడదు అనమాట. ఆల్కహాల్ చెకింగ్ అయితే ఉంది. సో దాంతోపాటు ఇదేంటంటే లగేజ్కి ఇది వచ్చేసి ఎంట్రన్స్ టికెట్. పర్ హెడ్ వచ్చేసి 70 రూపీస్ అయితే పడుతుంది. దీంతోపాటు మీకు లగేజ్ ఉంటే ఒక బ్యాగ్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. 2 బ్యాగులు అయితే 20 రూపీస్. సో నావి 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇదిగో మా తింగరవాడు కూడా ఉన్నాడు. సో ఏంటి వెళ్దామా? దేని మీద సైకిల్ వెళ్దామా లేకపోతే స్కూటీయా? ఓకే, పర్ అవర్ 200 అనమాట. ఇప్పుడు మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది మొత్తం ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 3 to 4 కిలోమీటర్స్ కూడా మీరు సైకిల్ తీసుకోవాలంటేనేమో 100 రూపీస్ డిపాజిట్ అంతా కలిపేసి. డిపాజిట్ 250 అనుకుంటా మొత్తం కలిపి. సో ఎక్స్ట్రా మీరు ఏమైనా టైంకి రాకుండా రీచ్ అవ్వకుండా ఉంటే మాత్రం దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి. మేమైతే స్కూటీ తీసుకున్నాం, ఎందుకంటే మాకు మళ్ళీ 2:30కి ట్రైన్ అయితే ఉంది కాబట్టి. సో ఆన్ టైం మనం రీచ్ అవ్వాలి. సో ఆన్ టైం మేము రీచ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ట్రైన్ మిస్ అవ్వలేము. ఆ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ మాకు నైట్ వరకు ట్రైన్ లేదు. సో అందుకని చెప్పేసి సో స్కూటీ అయితే తీసుకున్నాము. స్కూటీ వచ్చేసి పర్ అవర్ వచ్చేసి 200 రూపీస్, 2 అవర్స్ వచ్చేసి 300 రూపీస్. సో బెటర్ ఆప్షన్ 100 రూపీస్ ఎక్స్ట్రా పోయినా సరే మాకు 2 అవర్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:38 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో ఇస్తారు. మీరు పేమెంట్ అయితే అడ్వాన్స్ 500 రూపీస్ చేయాలి. సో మీ స్కూటీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీకు డబ్బులు అయితే రిటర్న్ ఇస్తారనమాట. బ్యాలెన్స్ అమౌంట్ డిపాజిట్ చేసింది. సో మేమైతే ఇప్పుడు స్కూటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ స్కూటీ కూడా వచ్చేసింది గాయస్. మనమైతే లేట్ లేకుండా ఇంకైతే వెళ్ళిపోదాం. డ్రైవ్ చేసుకుంటూ చిన్నగా బ్లాగ్ చేసుకుంటూ అక్కడక్కడ మంచిగా. సో మీరు తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ మీ దగ్గర టైం ఉంది, 3 అవర్స్ టైం ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనే ఒక టైం ఉంటే మీకు ఒక బెస్ట్ ప్లాన్ అయితే చెప్తాను అనమాట. విజిట్ చేయండి శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ అనమాట. సో ఇక్కడ మీకు సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ అన్నీ ఉంటాయి, అన్ని యానిమల్స్ ఉంటాయి. ఒక 5 కిలోమీటర్స్ ఆఫ్ వాక్ ఉంటుంది, ట్రెక్ ఉంటుంది. మీ దగ్గర టైం ఉంటేనేమో మంచిగా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని నడుచుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదంటే సైకిల్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ స్కూటీస్ ఉంటాయి. సో మీ ఇష్టం వచ్చింది తీసుకొని మీరైతే ట్రెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కంప్లీట్గా. సో మనమైతే ఎలక్ట్రికల్ స్కూటీ అయితే తీసుకున్నాం. స్కూటీ చూపించు. తెలీదుగా వేసి నాకు. సో చెప్పాను కదా మీకైతే డీటెయిల్స్ ఎలా తీసుకోవాలో. సో డిపాజిట్ అయితే చేయాలన్నమాట. డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం. వస్తారు, మనం బైక్ ఆపుకోవడం బెటర్. ఎక్కడైనా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు గాయస్. తిరుపతి జూ పార్క్ లో కూడా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అయితే ఉన్నారన్నమాట. డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ కుదురుతారని భయం వేసి నేనైతే ఆగిపోయాను. ఫస్ట్ ఇక్కడ లోపలికి వెళ్ళాలా? సో మనమైతే వాటర్ బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ అవర్ స్కూటీ. ఎక్సలెంట్గా ఉంది కదా, మన ఫేవరెట్ కలర్ అనమాట. ఓకే, ఇంకా పాపం నెంబర్ కూడా రాలేదు. చేత కంపెనీ ఒకటి బాగుంది. ఇదేదో బాగుంది, సింపుల్గా ఉంది. ప్లస్ ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, రిజిస్ట్రేషన్లో ఉంది. సో ఫస్ట్ అయితే మనం లోపలికి మానస సరోవర్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. అందరికీ చెప్పాలంటే నాకు దర్శనం అయింది, నాకైంది, వీడికి అయింది, ప్రతి ఒక్కరికి తిరుపతి వచ్చిన వాళ్ళకి దర్శనం అవుతుంది. బట్ ఇక్కడ ఒక చెప్పాల్సిన విషయం అయితే ఉంది. ఏంటంటే 2 minutes అవుతుంది, 2 seconds 3 seconds అవుతుంది. అలాంటిది మాకు దగ్గరకు 1 minute అయితే అయింది గాయస్. మీరు చెప్తే నమ్మరు, చాలా డేస్ తర్వాత నేనైతే తిరుపతి నడుచుకుంటూ వచ్చాను అనమాట. నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళలో వేడి బొబ్బలు, వాటర్ బొబ్బలు అన్నీ వచ్చేసాయి. అయినా సరే అంత కష్టపడి వెళ్ళినందుకు నాకు చాలా బాగా జరిగింది దర్శనం. ఒక 35 to 40 seconds అయితే బాగా మంచిగా చూశాను. ఎదురు ఎవ్వరు లేరు, ఫ్రీగా ఉండిపోయి. సో బర్డ్స్ అయితే లోపల ఉన్నాయి కదా. సో చూద్దాం పదండి. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. బర్డ్స్ చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో. గాయ్స్, హంసలు చూసారు ఎలా ఉన్నాయో? చాలా బాగున్నాయి, క్యూట్గా. రెండు ఉన్నాయి పెద్దవి, 2 3 వైట్ కలర్ 2 ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం బర్డ్స్. వీటిని ఎటు పోకుండా ఇక్కడ బంధించేసినట్టున్నారు. దానికి కావాల్సినప్పుడు వాటర్ పంపిస్తున్నట్టున్నారు ఇక్కడికి. గాయస్, చేపల వాసన అయితే వస్తుంది ఇక్కడ. వాటికి ఫుడ్ చేపలే కదా, ఫిషెస్ అవుతారేమో. ఆ పైప్ లైన్లో కూడా వదులుతారా లేకపోతే ఏమో నాకైతే తెలియదు. మొత్తానికైతే ఇక్కడ ఫిషెస్ బాగా స్మెల్ వస్తుంది, ఎందుకంటే వాటికి ఫుడ్ అదే కదా. తిరుపతి వచ్చాక జింకలను చూడలేదని బాధ అయితే ఉండింది. సో జింకలను అయితే ఫైనల్గా చూసేసాను జూ పార్క్లో. ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. ఏమో మరి ఇంతకుముందు అసలు నడుచుకుంటూ వెళ్తే ఎన్ని జింకలు కనిపించాయో, ఇప్పుడు అసలు కనిపించట్లేదు, జింకలే కనిపించట్లేదు. హాయ్ జింక మామ, హౌ ఆర్ యూ? జింక మామ వీడు లాస్ట్ ఇయర్ వచ్చాడు, గుర్తున్నాడా నీకు? ఎవరు గుర్తొచ్చిందా? హే, గుర్తొచ్చావా? లాస్ట్ ఇయర్ కలిసాను. అలిగావా? అలిగా, అందుకే నీ కలిసి చూడడం కూడా చూడట్లేదు.
అయినా నువ్వు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం ఎలా గుర్తుండేది? మధ్యలో ఎంతమంది వచ్చి ఉంటారు? ప్రపోజ్ చేసావా చెప్పు. కానీ అది కని కూడా చుట్టలేదు, ఆడ తిరిగి ఉంది. పోరా అంటున్నా. నా లెవెల్ ఇది, నీ లెవెల్ ఏందా? సో మనమే పొగరా. గుండులో ఎలా ఉన్నాను చెప్పండి గైస్. గుండు చేయించుకున్నాను నీట్గా, అసలు నున్నగా గుండు కొట్టేశారు. చాలా ఇయర్స్ అయింది గుండు కొట్టించుకొని కూడా. దగ్గర 2015లో కొట్టించినట్టున్నా, అప్పటి నుంచి కొట్టించలేదు. సో ఇప్పుడే మళ్ళీ. సో మనమైతే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దుప్పులు చూడటానికి అయితే వచ్చాం అనమాట. దుప్పులు అయితే చూపిస్తే చూడండి, మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. సో వాటికి మ్యాథ్ అనేది సపరేట్గా తీసుకొచ్చి మ్యాథ్ అయితే వేస్తున్నారు అనమాట తినడానికి. చూడండి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని జింకలు వేరు, ఇవి కొంచెం జింకలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఏ జాతికి సంబంధించినవని మీరు చెప్పండి కామెంట్స్లో. సో చూడండి, యాక్చువల్గా జింకలు అంటే కొమ్ములు ఉంటాయి కదా, కృష్ణ జింకలు వేరుగా ఉంటాయి. మరి ఇవే జింకలు పెద్ద పెద్దగా ఉన్నాయి బాగా. బాబు మనకు అవతల ట్రైన్ టైం అవుతుంది ఏంటి? ఇక్కడ కూడా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? నువ్వు మనిషివా జంతువా? నాకు అక్కడ అర్థం కావట్లా. జంతువులు అన్నిటికీ నాకు తెలుసు అంటావు ఏంటి? పో. ఎవడాడు? బాలయ్య బాబు. అది చెప్పురా ఫస్ట్, అది చెప్పు. గైస్ ఇక్కడైతే కోడులు, నెమళ్ళు, పిట్టలు, బాతులు అన్నీ ఉంటాయంట. సో ఈ రెడ్ గాడు ఇక్కడ ఉన్నాడు. రెడ్ గాడిని ఇక్కడ వదిలేసి మన తింగరబ్బా అయితే వెళ్దాం. తిరుపతి వచ్చి నోరు వస్తుంది అంటే వింటారు నువ్వు. అదే నాకు అర్థమైంది. సో గాయస్, అసలు ఇంత గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా గాయస్? తెల్ల నెమలు చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది, క్యూట్గా. ఎంతైనా తెల్ల నెమల కంటే కూడా మామూలు నెమలే బాగుంటుంది కదా. గాయస్ నెమలు చూడండి ఎంత పెద్దదో అక్కడ ఉంది. ఇది మగది, అది ఆడదా? అది మగదా, ఇది ఆడదా? నీకు ఎలా తెలుసు? ఏంటిది? చేతులు చూపి, ఇంకోసారి ఇలా చూపి. అంటే ఎలా వేసేది? ఏదో ఒకసారి వెనక్కి రా, నడుచుకుంటూ డాన్స్. అది నీలాంటిది. ఇట్రా ఇట్రా. ఏ బాబు, మా వాడు పిలుస్తున్నాడు రా. గుర్తుపడి ఏంటి నెమలను కూడా గుర్తుపట్టామని అడుగుతున్నావు. నిజంగానే వేసింది ఏంట్రా నువ్వు అడగగానే? గైస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ యానిమల్స్ అంతా వీడు చెప్పింది ఏంటనే చూడండి. జంతువుల్లో ఉండాల్సిన మనుషులో తిరుగుతున్నా అంటారు నువ్వు. అరే అరే అడవి మనిషి, అదేంటిది తెగ ఊపేస్తుంది, నాకు అర్థం కాల. అది మా ఆడపక్షిని అట్రాక్ట్ చేస్తుంది. అవునా? ఎందుకని అడగమాకు. ఎందుకని నేను అడగట్లేదులే కానీ అది అలా ఎందుకు షేక్ చేసింది నాకు అదే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. దాని రీజన్ ఏంటి, అది ఎందుకు అలా చేస్తుంది అనేది అర్థం కాల. ఆడపక్షి కోసమా? ఓకే. అంటే బేసిక్లీ అవి కూడా ప్రాణాలే కదరా. ఒక జంతువు, దానికి ఒక ప్రాణం ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో అది సో అందుకేనమాట ఇంత ఎండ ఉన్నా సరే చల్లగా ఎందుకుందంటే చెట్లు ఉండడం వల్ల. సో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నడిచాడు అనే దానికి ఈరోజు మీకు ఇచ్చే క్వశ్చన్ అనమాట. దానికి ఆన్సర్ చేయండి. అందుకే పెద్దవాళ్ళు అన్నారు వృక్షో వృక్షతి రక్షత అన్నారు. చెట్లు మనల్ని కాపాడితే మనల్ని అవి కాపాడతాయి. గైస్ నెక్స్ట్ వచ్చేసి మన అడవి దున్నపోతులు. సో చూద్దాం, వీటి పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అడవి దున్నపోతులు అంటారు. ఈ సైడ్ ఉన్నది మాత్రం బాహుబలి దున్నపోతు అంటున్నారు ఇక్కడ అంతా, పిల్లలు కానీ ఎవరైనా. సో చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా, వీటికి కూడా గడ్డేనా? దున్నపోతులకి గడ్డే, జింకలకి గడ్డే, అన్నిటికి పచ్చి గడ్డే. నేనైతే పచ్చిగడ్డి తిన్నా బ్రో, నువ్వు తింటావా? అప్పుడప్పుడా? అందుకే ప్రతి జంతువు నువ్వు అది చూసావా నేను గుర్తున్నానని అడుగుతున్నావు. అందుకే నాకు అర్థమైంది. బాహుబలి 3కి. సో నెక్స్ట్ వచ్చేసి
ఇవి పక్షులు ఉన్నాయి అనమాట. ఇవి ఎలా బ్రో? కమాన్ గుసగుసా. మకావ్ అంట, దీన్ని నేమ్ వచ్చేసి మకావ్. వీళ్ళు గ్రిల్స్ చిన్న చిన్నవి పెట్టడం వల్ల ఫోకస్ మొత్తం గ్రిల్స్ మీదకి వెళ్తుంది, లోపల ఉన్న పక్షి మీదకి వెళ్ళట్లేదు. గైస్ లోపల అయితే రంగురంగుల చిలుకలు అయితే ఉన్నాయి. అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి లేకపోతే ఏదో కానీ మొత్తానికి వలసిపోయి వచ్చినట్టు ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టారు. అరే నువ్వేంటి అక్కడ చిలుకలు చూడమంటే ఏం చూస్తున్నారు నువ్వు? ఎక్కడ అసలేం చిలుక ఎక్కడ ఉంది? ఆటోలో కూర్చొని ఉందా? గైస్ వీడిని ఏం చేయాలి చెప్పండి, వీడిని ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగు చెప్పండి. అవి కూడా చూసేది ఏందిరా? నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? చిలకను చూసు, చిలకలు చూడు చూడు. గైస్ చిరుతపులి, చిరుతపులి చూడండి గైస్. అరే రే రే తమ్ముడు బిర్యానీ కావాలా? స్విగ్గీ జొమాటోనా? ఫుడ్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు. అది అదిగో చూడు ఎలా వెళ్తుందో. ఆ పులి ఎంత చిరుతపులి ఎంత లైక్ ఎలా ఉందంటే ఆ డోర్ సౌండ్ విని దానికి ఫుడ్ పెడుతున్నారని అర్థమయ్యి ఫుడ్ తింటానికి వెళ్తుంది గాయస్. సో ఉన్న జంతువుల్లో అన్నిటికంటే కూడా చాలా తెలివైన జంతువు ఏదన్నా ఉంటే అది మనిషి. మనం కూడా లైక్ మనం కూడా యానిమల్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ యానిమల్స్. సో మనకంటే కూడా తెలివైనవి ఏవి లేవు ఈ భూమి మీద. అలాంటిదే అది నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇదేంటి డోర్ సౌండ్ వినగానే వెళ్ళిపోయింది, వెంటనే తినడానికి ఆకలింది. అంటే టైం ఆల్రెడీ 12:30 అవుతుంది, దానికి కూడా హంగ్రీ బిల్స్ అయితే నాక్ చేసినట్టు. మనమంతా వెయిట్ చేస్తున్నారు పులుల కోసం, అవేమో బయటికి రావట్లేదు. లంచ్ టైం అయ్యేసరికి లంచ్కి వెళ్ళినాయి. సో చూసారా గైస్ లయన్ చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో అందరిలోనే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒక సింహాన్ని చూడడానికి ఇంకో సింహం ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నాను అనుకుంటా నాకు తెలిసి. అదేమో లోపలికి వెళ్ళింది, ఈ సింహం ఏమో బయట తిరుగుతుంది. టైగర్ ఉంది గాయస్, ఇక్కడ తెల్ల పులి ఉంది, గాండ్రిస్తుంది. ఆల్రెడీ సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి గాండ్రిస్తుందో మరి. చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు నేను తిరుపతిలో అయితే క్రౌడ్ మామూలుగా లేదు. సో చూడండి గాయస్ ఏదో తింటుంది, తిరుగు తిరుగు తిరుగు. నేనైతే తిరుపతిలో క్రౌడ్ మామూలుగా లేదు, బట్ మాకేంటంటే దర్శనం త్వరగా అయిపోయింది. ఏనా అది మా లక్, దానివల్ల మేము ఇంత తిరగలుగుతున్నాం. టైం ఉంది చేతిలో, చాలా టైం ఉండింది. సో ఈ జూ పార్క్లోనే మీకు ఎవ్రీ 300 మీటర్స్కి ఒకటి క్యాంటీన్ టైప్లో ఉంటుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ ఎనీ డ్రింక్స్ లేదా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, ఎందుకంటే 4-5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా. సో ఈ 4-5 కిలోమీటర్స్ మీరు డీహైడ్రేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో మీకు కనుక తిరుపతి వచ్చినప్పుడు టైం ఉంటే ఏదో స్కూటీ అయినా తీసుకోండి, అక్కడ రెంటల్కి ఉంటాయి, సైకిల్స్ అయినా ఉంటాయి, లేదా వాళ్ళ కార్స్ అయినా ఉంటాయి. సో జంగిల్ సఫారీ కూడా ఉంటుంది. సో ఈ అరౌండ్ 5 కిలోమీటర్స్ మీరు ఎలా అయినా సరే మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఏమంటావు? అంతే కదా, ఈ అరౌండ్ 5 కిలోమీటర్స్ ఎలా అయినా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో మేమైతే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇటే కదా, ఇటు వెళ్ళాలి. సో అందువే ఇంకా ఏమైనా ఉంటే చూసి. ఆల్రెడీ మనం వచ్చి 1 అవర్ అయిపోయింది తెలుసా. 11:47 బైక్ తీసుకున్నాం, ఇప్పుడు 12:47 అవబోతుంది. సో మనమైతే త్వరగా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసి ఇంకో అరగంటలో బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో మీకు కనుక ఒక జంతువు అడుగు చూసి మీరు గుర్తుపట్టాలి అనుకుంటే ఫస్ట్ లయను, టైగర్, లియోపార్డ్, హైనా, వుల్ఫ్, జాకల్, వైల్డ్ డాగ్, స్లోత్ బియర్, వైల్డ్ బియర్. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అనమాట. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒక సెకండ్ పాజ్ చేసుకొని చదువుకోండి. చూడండి నా వల్ల అయితే కావట్లేదు, ఏదైనా వాటర్ తీసుకోవాలి అర్జెంటుగా. వాటర్ తీసుకోండి 10 రూపాయలు. అరే సోడా ఉందిరా, కలర్ సోడా అన్నా. ఆరెంజ్ ఒకటి, నీకేంటిది? 2 ఆరెంజ్ ఇవన్నా. గోలీ సోడా. గోలీ సోడా గాయస్, ఎండకి చల్లగా గోలీ సోడా అయితే తాగుతున్నాం. సో ఇక్కడైతే కొండ చిలువలు ఉన్నాయి అనమాట, చూద్దాం రండి. ఎలా దీన్ని కూడా పోయిన సంవత్సరం కలిసావేంటి? ఏడన్నాడు రా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గాయస్. చూసారు ఎలా పడుకుని ఉంది అది. చూడండి గాయస్ ఎలా పడుకున్నాడు. నువ్వు బుస్ అంటే రాదురా బయటికి. ఏ జాలరెడ్డ ఎక్కడ లేని సరుకు మన శేషాచలం అడవుల్లో ఉందప్ప, బంగారం. చూసారట్టున్నదో ఇదంతా అదే. పుష్పగా ఫోన్ చేయమంటారా గాయసు? మీకు గనక తిరుపతి నుంచి కిందకు వచ్చి తిరుమల నుంచి దర్శనం చేసుకొని కిందకి వచ్చి టైం ఉంటే ఒకసారి జూకి అయితే రండి.
జూకి వచ్చి జూలో ఉన్న జంతువులందరినీ హాయ్ చెప్పండి, పలకరించండి, చూసి ఎంజాయ్ చేయండి, ఏమేమి స్పీసెస్ ఉన్నాయో భూమి మీద తెలుసుకోండి. అండ్ ఎంత చెప్పినా సరే ఎక్కడో చోట ఇలాంటి పార్క్స్లో లవర్స్ అయితే ఉంటారు. చూపిస్తుంది చూడండి, ఎందుకు ఎక్కడ అక్కడ కనిపిస్తున్నాయా, అయ్యో 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 అలా కూర్చొని ఉండే అనమాట. సో అది గాయస్, చూసారు కదా ఏనుగులు గాయస్, చూడండి ఎలా ఉన్నాయి పాపం ఏనుగులు. ప్రతి ఒక్కదానికి ఇక్కడ జొన్న పెడుతున్నారు అనమాట తినడానికి. ఫుడ్గా జొన్న ఒక్కటే పెడుతున్నారు, జొన్న. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారు క్రౌడ్. కొండకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ చూడడానికి అయితే వస్తున్నారు. సో బండి మీద అయినప్పుడు వేరే వాళ్ళు మీ బండి మీద ఫోటోలు ఎలా దిగుతారు తెలుసా? ఇలా అయితే దిగుతారనమాట. మా బండి మీద అక్కడ పెట్టాము, మేమేమో ఇక్కడ చూడడానికి ఇదంతా తిరుగుతుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది ఎక్కడనే అని చెప్పండి, మమ్మల్ని మాట కూడా అడగలేదు మా బండి మీద ఫోటోలు దిగడానికి. ఇంకేం చేస్తాం, మనం గుడ్ హార్ట్ ఫెలోస్ కదా. సో ఇంకా మనం ఏం మాట్లాడలేము అనమాట. మన బండి వాడుకున్నా ఇంకేం మళ్ళీపోతున్నాం. ఒరే కీ తీసుకొచ్చావు, కీ కూడా ఇచ్చావు వాళ్ళకి బండితో పాటు. ఈడు ఎవరైనా ఇస్తాడు, అందుకు నువ్వు బాధపడ మాకురా. వాళ్ళిద్దరు ఒకటే డ్రెస్ వేసుకొచ్చి మా బండిని ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నారు. నువ్వు ఏడో మాకురా, నీ డబ్బులు వర్తేలేరా రేయ్, ఎందుకురా వాళ్ళని అడుగుతావు. గైస్ వాళ్ళు అసలు ఇంతవరకు అవ్వలేదు గైస్, మేము తిరిగి వచ్చి మొత్తం 10 నిమిషాలు కూడా అయింది. సో చూసారు కదా ఇంకా యానిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి మొత్తం చూసి సో వ్లాగ్ అయితే ఇంకా అక్కడితో ఎండ్ అయితే చేద్దాం. ఆల్రెడీ చాలాసేపు అయింది మనం అయితే వచ్చేసి. మేము రాగానే వాళ్ళైతే వెళ్ళిపోయారు. కనీసం థ్యాంక్ యూ మీ బైక్ యూజ్ చేసుకున్నామని కూడా చెప్పలేదు. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన పని మనం చేసుకోవాలి. బట్ ఇట్ హర్ట్స్. అబ్బాయిలు అయితే అవసరం లేదు, అబ్బాయి స్కూటీలు అయితే కావాలి. ఏరా అంతేనా? అబ్బాయిలు అవసరం లేదు కానీ అబ్బాయి స్కూటీకి కావాలి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఇండైరెక్ట్గా నేనేం చెప్పానంటే అబ్బాయి అయితే కావాలి, అబ్బాయి మాత్రం అవసరం లేదు. సరే ఓకే వెళ్దాం పని. సో ఫైనల్గా అయితే మనం మొత్తం తిరిగి చూడడం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చామన్నమాట. స్కూటీ అయితే హ్యాండ్ ఓవర్ చేసి, ఏంటిది చింపాంజీలా. సో లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మన స్కూటీ అయితే హ్యాండ్ ఓవర్ చేసి మన డిపాజిట్ అమౌంట్లోంచి చేంజ్ బయటికి తీసుకొని, సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత వస్తుందో తీసుకొని ఇంకెక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని జంప్. సో మేమైతే 500 ఫోన్పే చేసాం. తిరిగి రిటర్న్ మాకు 200 అయితే ఇచ్చారనమాట. అంటే మేము 2 అవర్స్ తీసుకున్నాం కదా, చెప్పాను కదా ఇందాక వీడియోలో. సో 2 అవర్స్ చెప్పినప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే బైక్ ఇచ్చేసాం, ఎందుకంటే మాకు టైం అవుతుంది ట్రైన్కి. సో అందుకని 200 వచ్చేసాయి. సో ఇంతకుముందు నేను కూడా తిరుపతి చాలాసార్లు వచ్చాను కానీ విజిట్ అయితే చేయలేదు. అండ్ మీకు మంచిగా చూడండి రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ కూడా అయితే ఉంది. ఇదంతా టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది మనకి. మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎలా కాదని ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందా? మరి హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ అయినా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం ఫస్ట్, ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంతేనే కదా. సో స్కూటీ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసాను, ఇక్కడే ఉంది. సో అది గాయస్ ఈ వీడియో. అందరికీ నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్కి అయితే బెల్ని అలా కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇంకా లేట్ లేకుండా ఇంతటితో ఈ వీడియోకి అయితే సైన్ అప్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.